హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ అండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హోటల్లో ఇచ్చే కోకోనట్ చట్నీ కంటే కూడా ఈ చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టెంకాయ మొత్తంని వేసుకున్నాను. ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దీనిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు కోసము 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. 1 రెమ్మ మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకోండి. అంటే 250 ml వాటర్ని పోసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, దానిని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఉప్మా, పెసరట్టు, అదేవిధంగా దోశ, ఇడ్లీ, పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.